పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. నిన్నటి దినాన యోబు గ్రంథము 26వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యోబు గ్రంథము 27వ అధ్యాయం చదువుకున్నాం. యోబు ఇంకను ఉపమాన రీతిగా ఇట్లానెను, ఈ ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టియు, దేవుని ఆత్మ నా నాసిక రంధ్రంలో ఉండుటను బట్టియు, నా న్యాయమును పోగొట్టుకొనిన దేవుని జీవము తోడు, నా ప్రాణమును వ్యాకులపరిచిన సర్వశక్తిని తోడు, నిశ్చయంగా నా పెదవులు అబద్ధమా పలకటలేదు, నా నాలుక మోసము నొచ్చరించటలేదు. మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొనను. మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడవను. నా నీతిని విడవక గట్టిగా పట్టుకొందును. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. నాకు శత్రువులైన వారు దుష్టులుగా కనబడుదురుగాక, నన్ను ఎదిరించి వారు నీతి లేని వారుగా కనబడుదురుగాక. దేవుడు వాని కొట్టివేయినప్పుడు, వాని ప్రాణము తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారమేది? వానికి బాధ కలుగునప్పుడు దేవుడు వాని మొర వినునా? వాడు సర్వశక్తిని యందు ఆనందించునా? వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా? దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించెదను. సర్వశక్తుడు చెయ్యు క్రియలను నేను దాచిపెట్టను. మీలో ప్రతి వాడు దాన్ని చూచి ఉన్నాడు. మీరెందుకు కేవలము వ్యర్థమైన వాటిని భావించుదురు? దేవుని వలన భక్తిహీనులకు నియమింపబడిన భాగము ఇది బాధించి వారు సర్వశక్తిని వలన పొందు స్వాస్థ్యము. వారి పిల్లలు విస్తరించిన ఎడల అది ఖడ్గము చేత పడుటికే గదా. వారి సంతానమునకు చాలినంత ఆహారము దొరకదా? వారికి మిగిలిన వారు తెగులు వలన చచ్చి పాతిపెట్టబడుదురు. వారి విధవరాండ్రు రోదనము చెయ్యకుండిరి. ధూళి అంత విస్తారముగా వారు వెండిని పోగు చేసినను, జిగటమన్నంత విస్తారముగా వస్త్రములను సిద్ధపరచుకొనినను. వారు దాన్ని సిద్ధపరచుకొనిటియే గాని నీతిమంతులు దాన్ని కట్టుకొనెదరు. నిరపరాధులు ఆ వెండిని పంచుకొనెదరు. పురుగుల గోళ్ళ వంటి ఇండ్లు వారు కట్టుకొందురు. కావలివాడు కట్టుకొను గుడిసె వంటి ఇండ్లు వారు కట్టుకొందురు. వారు ధనము గలవారై పండుకొందురు గాని మరలా లేవరు. కనులు తెరవగానే లేకపోవుదురు. భయములు జలప్రవాహముల వలె వారిని తరిమి పట్టుకొనును. రాత్రివేళ తుఫాను వారిని ఎత్తుకొని పోవును. తూర్పు గాలి వారిని కొనిపోగా వారు సమసిపోవుదురు. అది వారి స్థలములలో నుండి వారిని ఈడ్చివేయును. ఏమీ కరుణ చూపకుండా దేవుడు వారి మీద బాణములు వేయును. వారు ఆయన చేతిలో నుండి తప్పించుకొనగోరి ఇటు అటు పారిపోవుదురు. మనుషులు వారిని చూచి చప్పట్లు కొట్టుదురు. వారి స్థలములలో నుండి వారిని చీకొట్టి తోలివేయుదురు. ఇంతటితో యోబు గ్రంథము 27వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యోబు గ్రంథము 28వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండు నడిపించును గాక. ఆమెన్.